లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈరోజు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాము. కాలం గిర్రును తిరిగి వస్తున్నట్లే సమాజంలోనూ వ్యవస్థలోనూ మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? ఎన్నో సంవత్సరాల నుంచి వివక్షతకు గురయ్యి సమాజానికి మరీ ముఖ్యంగా గౌరవానికి దూరంగా ఉండి బతుకుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇప్పుడు సమాజానికి గౌరవానికి దగ్గరగా ఉండి సంతోషంగా ఉన్నటువంటి వాళ్ళ గురించి తెలుసుకోవడానికే మీకు ఇదంతా చెప్తున్నాను. అసలుకి చిన్నప్పటి నుంచి వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలాంటి మార్పులు వచ్చాయి, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే లోపలికి వెళ్దాం రండి. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా? సనా. హలో, హాయ్ సనా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నా సుజాత. ఇప్పుడు ఏ ముగ్గు వేయబోతున్నారు? డైలీ ఇలానే ముగ్గు వేస్తూ ఉంటారా? అవును. ఒకసారి నేను కూడా వేస్తాను. ఏంటి రొటీన్ లైఫ్, ఈరోజు స్పెషల్ ఏంటి? స్పెషల్ ఏం లేదు మేడం, డ్యూటీకి వెళ్ళాలి మార్నింగ్. ఓకే, రోజు ఇదే టైంకి లేస్తూ ఉంటారా? లేస్తున్నాను 4:30కి లేస్తాను నేను యాక్చువల్గా. లేసేసి పనులు చేసేసి. ఓకే, ఎన్ని ముగ్గులు వస్తాయి ఇలా మీకు? చాలా వస్తాయి. చాలా వస్తాయి. చిన్నప్పటి నుంచి వేస్తూ ఉంటారు ఇలాంటి ముగ్గులు? వేస్తూ ఉంటాను. అంటే ఫెస్టివల్ వచ్చిందంటే ముగ్గుల పోటీ ఉంటుంది, ఎప్పుడైనా అందులో పార్టిసిపేట్ చేశారా? దాంట్లో అయితే చేయలేదు. చేయలేదా? చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది, తెలుసా? ఇప్పుడు సనా ఇంటి వద్దే ఉన్నాము. అసలు సనా ఏం చేస్తుందో లోపల చూద్దాం రండి. ఏంటి సనా, ఏంటి ఈరోజు స్పెషల్ ఏం చేస్తున్నా? పోపు చేస్తున్నా మేడం. రైస్ పోపు వేస్తున్నా, పులిహోర చేస్తున్నా. ఓకే, రెగ్యులర్గా ఏం చేస్తూ ఉంటావు ఇంట్లో? రెగ్యులర్గా అంటే టిఫిన్స్ కావచ్చు, లేకపోతే ఏం ఫుడ్? దోశ, ఇడ్లీ అన్ని చేస్తున్నాను. పెసరట్టు. మీకు బాగా ఇష్టమైనటువంటి ఫుడ్ ఏంటి? ఫుడ్ మేడం, పాలకూర పప్పు. ఓ, బాగా చేస్తావా, బాగా తింటావా? చేస్తాను, తింటాను రెండు. ఓకే, ఈరోజు వంట నేను చేస్తాను, ఎలా చేయాలో చెప్పండి. అంటే మార్నింగ్ ఏ టైంకి లేస్తారు మీరు? 4:30కి లేస్తాను మేడం. 4:30కి లేచి బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ చేసి బాక్స్ తీసుకొని వెళ్ళిపోతారా? బాక్స్ తీసుకున్నాను. అంటే మార్నింగ్ తినాం మేడం, అక్కడికి వెళ్ళేసి తింటాం బాక్స్ తీసుకుని. ఓకే, బాక్స్ తీసుకెళ్ళి బ్రేక్ఫాస్ట్ క్యారీ చేస్తారు. ఈరోజు పోప్ రైస్ స్పెషల్ ఇంట్లో అంటే లేట్ అయిపోయింది అనేసి. ఓకే, లేకపోతే రైస్ చేసేసి కర్రీ చేసేసి తీసుకెళ్తాం. సనా, చిటికలో రెడీ చేసేసావు పోప్ రైస్. ఏమేమి వేసావు అసలు అందులో? అంటే కరివేపాకు, పల్లీలు, ఎండు జీలకర్ర, ఆవాలు, మిర్చి, ఉల్లిపాయ, లెమన్ రైస్. ఓకే, రోజు ఎంత టైం పడుతుంది కుకింగ్ చేయడానికి? ఇలా చిటికలో ఒక చేసేస్తా? 30 minutesలో అయిపోయింది. ఓకే, ఎంత కంప్లీట్ దీంట్లో రైస్ పెట్టేస్తే దీంట్లో కర్రీ చేసేసి. ఓకే, ఇప్పుడు వంట మొత్తం అయిపోయింది, ఇక్కడ తినేసి వెళ్ళిపోతారా? లేదు లేదు లేదు, అక్కడ తీసుకెళ్ళేసి తింటాను డ్యూటీ దగ్గర. ఏ టైంకి బ్రేక్ఫాస్ట్ చేస్తారు రోజు? 9:30. 9:30. లంచ్ వచ్చేసి ఇంటికి వచ్చేసరికి 3:30 అవుతుంది, అప్పుడు తింటున్నాను. ఓకే, నేను వడ్డిస్తాను. రోజు మీ పని మీరే చేసుకుంటారు కదా, సో ఈరోజు మీ బాక్స్ నేను ప్రిపేర్ చేస్తాను. ఓకే. ఇప్పటి వరకు నేను చెప్పింది ట్రాన్స్ ఉమెన్ గురించి. ఇప్పుడు మనం చూస్తుంది సనా. యూనిఫామ్లో, అందరం గౌరవించేటువంటి యూనిఫామ్లో సనా మనకు కనిపిస్తుంది. ట్రాఫిక్ ఉమెన్గా బాధ్యతలు చేపట్టారు. సో అసలుకి మీరు ఒకవైపు ఉద్యోగం చేస్తూ మరోవైపు ఇంటిని ఇంత అందంగా చక్కదిద్దంటే టైం ఎలా ఉంది మీకు అసలు?
అంటే టైం రోజు ఏంటంటే మేడం చేసుకునే పని వర్క్ ఇంటి పని చేసేసి టక్కున వంట చేసేసి డ్యూటీకి వెళ్ళిపోవడం అంతే. సనా మీ ఇంట్లో నాకు చాలా బొమ్మలు కనిపిస్తున్నాయి. ఈ బొమ్మలన్నీ కూడా చూస్తే ఏంటి మీకంటే బొమ్మలు అంటే అంత ఇష్టం? ఇష్టం. ఎవరైనా గిఫ్ట్ ఇస్తారా మీకు? లేదు మేడం, ఇష్టం, చాలా ఇష్టం. ఫెస్టివల్కి తీసుకొస్తా బొమ్మ. ఓకే, ఓవరాల్గా సనా నీ లైఫ్ ఎలా ఉంది ఏంటి ఇప్పుడు? చాలా చేంజ్ అయింది. అండ్ సీఎం సార్ మాకు చాలా అంటే చాలా మా ట్రాన్స్కి కల్పించిన అవకాశం ఏంటంటే ఇప్పుడు ట్రాఫిక్ అసిస్టెంట్గా మాకు పోస్ట్ ఇచ్చారు సార్, సీఎం సార్ రేవంత్ రెడ్డి సార్. దాన్ని మేము వినియోగించుకున్నాం. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. డ్యూటీకి వెళ్తున్నాం రోజు. వాళ్ళకి వచ్చేసి 6 days. సనా ఒక్కసారి, ఎందుకంటే నాకే చాలా గర్వంగా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ఒక్కసారి అద్దంలో చూడండి. ఇదే అద్దంలో మీరు చీరల్లో డ్రెస్సుల్లో అప్పుడు రెడీ అయిన దానికి ఇప్పుడు రెడీ అయిన దానికి ఏం చెప్తారు? అప్పుడు అంటే మేడం చీరల్లో అది వేరు ఉండదు. యూనిఫామ్ వేసుకునేసరికి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే యూనిఫామ్ ఒంటి మీద ఉంది అండ్ చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. సనా అంటే మన హిందూ సాంప్రదాయంలో మనం చీర బొట్టు అనేది చాలా గౌరవంగా భావిస్తాం. కానీ మీరు ఆ చీర కట్టుకొని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్దకు వెళ్ళి భిక్షాటన చేయడం, ఇప్పుడు యూనిఫామ్లో అదే సిగ్నల్స్ వద్ద హుందాగా చేస్తున్నారు, ఏం చెప్తారు? అంటే ఇంతకుముందు మాకు ఏం లేదు మేడం, మేము ఇట్లా బెగ్గింగ్ చేసుకునేది సిగ్నల్ దగ్గర. అంటే 5-10 అట్లా తీసుకునేది. ఇప్పుడు అదే సిగ్నల్లో మాకు జాబ్ వచ్చింది. ఇప్పుడు ట్రాఫిక్ ఎట్లా కంట్రోల్ చేయాలి. అండ్ చిన్న పిల్లలు కొంతమంది వస్తారు మేడం, అంటే హెల్మెట్ లేకుండా ఏం లేకుండా వస్తారు. వాళ్ళని అంటే మోటివేట్ చేసి ఇట్లా అనేసి మంచిగా ఉండాలి, హెల్మెట్ వేసుకోవాలి, మీకే ప్రమాదం కదా అనేసి చెప్పేసి వాళ్ళకి మంచి మాటలు చెప్పేసి పంపిస్తున్నాం. ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఒకప్పుడు అదే సిగ్నల్లో ఉండి ఒక 10 రూపీస్ 5 రూపీస్ అట్లా తీసుకునేది. ఇప్పుడు అక్కడే దర్జాగా జాబ్ చేసుకుంటున్నాం. ఈ మిర్రర్లో, ఇదే మిర్రర్లో రోజు మీరు చూసుకునే వాళ్ళు ఇప్పుడు చూసుకుంటున్నారు. ఒక్కసారి మిర్రర్లో చూసుకుంటూ మీ ఫీల్ని, మీ మనస్సాక్షిని ఈ మిర్రర్లో చూస్తే ఏం అడగాలనుకుంటున్నారు? మీ ఫ్యూచర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఒకప్పుడు ఏడేళ్ళు నిల్చొని ఏంది జీవితం, ఏంది ఇట్లా బెగ్గింగ్ చేసుకోవడం ఏంది ఇలా అనుకునేది. ఇప్పుడు ప్రౌడ్ ఫీల్ అవుతున్నా గవర్నమెంట్ జాబ్ వచ్చినందుకు. సో నా నిజంగా అంటే మీ లైఫ్ స్టైల్ గురించి వింటే ఒక్కొక్కసారి బాధపడాలా లేదు అంటే ఎలా స్పందించాలో కూడా తెలియకపోతుంది. బట్ స్టిల్ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నిజంగా కూడా చాలా గౌరవంతో సెల్యూట్ చేయాలి అనిపిస్తుంది. థ్యాంక్ యూ. నిజంగా ఇది మీకు వచ్చినటువంటి ఒక గొప్ప ఆపర్చునిటీగానే మీరు భావిస్తున్నారా? అవును మేడం, ఇది వచ్చింది మాకు చాలా అంటే మా ట్రాన్స్లలో చాలామంది ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ప్లస్ మా ఫ్యామిలీ మెంబర్స్, చుట్టుపక్కల వాళ్ళు అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీకు ఈ జాబ్ ఇచ్చినందుకు ప్రభుత్వం మీకు జాబ్ ఇచ్చారు కాబట్టి ఇది వినియోగించుకోండి అనేసి అందరు మాట్లాడుతున్నారు మేడం. సనా ఫైనల్లీ మీ ఇంట్లో చూస్తే చాలా ఫొటోస్ మాకు కనిపిస్తున్నాయి. అక్కడ మీరు స్వీట్ తినిపిస్తూ ఒక ఫోటో, ఎవరు సనా? తను నాకు మా ట్రాన్స్లో మా మనవరాలు అవుతుంది. తన పేరు వచ్చేసి స్మైలీ. ఓకే. తను వచ్చేసి మా అక్క కొడుకు. ఓకే. నెహాంత్. మిమ్మల్ని బాధ పెట్టే విషయం అయ్యి ఉండొచ్చు బహుశా. ఆ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, ఏమైంది? తను మా కాబోయే హస్బెండ్ మేడం. అయితే యాక్సిడెంట్లో చనిపోయారు. మ్యారేజ్ చేసుకున్న లోపల చనిపోయారు. అంటే ఒంటరిదారి చేసి చనిపోయారు. నా లైఫ్లోకి వచ్చిన తను అంటే తనే అనుకున్నా నేను మొత్తం. అంటే తల్లిదండ్రులందరినీ వదిలేసి వస్తాం మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక బాయ్ పరిచయం అవుతాడు మాకు. అంటే తను లవ్ చేసిన, తను కూడా నన్ను లవ్ చేసిన, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించిండు, మ్యారేజ్ చేసుకుందాం అన్నాడు. చేసుకుందాం అనే ఒక 2 monthsలో 6 months మా లవ్. అయితే ఒక 2 monthsలో మ్యారేజ్ చేసుకుందాం అనే నెక్స్ట్లో 2 monthsలలో తనకి యాక్సిడెంట్ అయ్యేసి డ్యూటీ నుండి వస్తున్నాడు. తను డ్రైవర్, తను అంటే పెద్దది DCM డ్రైవింగ్. ఓకే. అయితే డ్యూటీ అయిపోయింది, వెహికల్ మీద వస్తున్నారు, యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది.
సన నీకు ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తి పేరేంటి? ఆ ప్రపోజ్ వచ్చినప్పుడు మీరు అనుకున్నారా నేను ట్రాన్స్ ఉమెన్, నన్ను యాక్సెప్ట్ చేస్తారా, ఒక ఫ్యామిలీ నాకు మళ్ళీ వస్తుందా, ఇది దేవుడు ఇచ్చినటువంటి వరమా అని భావించారా అసలు మీరు ఆ టైంలో? లేదు మేడం, అసలు అనుకోలేదు. అసలు తన పేరు వచ్చేసి సాయి. తన పేరు సాయి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి నాకు ఒక కుటుంబం దొరికింది, హ్యాపీగా ఉండొచ్చు అన్నట్టు ఫీల్ అయినా మేడం. అంతే, ఆ ఫీలింగ్ వేరుండే. ఏంటంటే తను వచ్చేసి ఇట్లా చేసుకుంటానని ఫ్యామిలీ వాళ్ళని తీసుకొస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా, నాకు ఒక కుటుంబం దొరికింది అనేసి. ఇప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్తుంటాను, వస్తుంటాను. ఇక కొడుకు లేకపోయినా కూడా వాళ్ళకి నేను ఒక కోడల్ని అన్నట్టు చూసుకుంటున్నారు నాకు. సాయికి మీరు ఏమని ప్రపోజ్ చేశారు, ఎప్పుడు యాక్సెప్ట్ చేశారు మీరు? అంటే 6 years బ్యాక్ మేడం. మీ జర్నీ 6 years వరకు కంటిన్యూ అయిపోయింది. సో ఎలా ప్రపోజ్ చేశారు? ఒక్కసారి సాయి ఎదురుగా ఉన్నాడు అని మీరు అనుకుంటే ఇప్పుడు ఎలా ప్రపోజ్ చేసేవాళ్ళు, ఏం చెప్తారు? అంటే తనకి ఎట్లా, తను నన్ను మమ్మీ అని పిలిచేది, నేనేమో అమ్మ అని పిలిచేది మేడం. అమ్మ ఐ లవ్ యూ. సన మనం పుట్టంగానే మన తల్లిదండ్రులు ఎంతో గర్వపడుతూ ఉంటారు, మగబిడ్డ పుట్టారు, ఆడబిడ్డ పుట్టారు అని. మీరు పుట్టినప్పుడు మీ తల్లిదండ్రులు అసలుకి మీ సిచ్యువేషన్, ఇంట్లో నుంచి పంపించేశారా మిమ్మల్ని, ఏం జరిగింది? లేదు మేడం, నేను చిన్నప్పటి నుండి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. నా అంతటి నేను పని చేసుకుంటా, నేను చదువుకొని డిగ్రీ వరకు చదువుకున్నా. మా ఇంట్లో వాళ్ళ మీద డిఫెండ్ అవ్వలేదు. మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను యాక్సెప్ట్ చేశారు. నేను చిన్నప్పటి నుండి ఇట్లా ఉన్నాను అంటే అమ్మాయి పోలికలతో ఉన్నాను. ప్లస్ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు కూడా ఏమనలేదు, అందరూ నన్ను యాక్సెప్ట్ చేశారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇప్పటి వరకు ఇంట్లో సన ఎలా ఉంది, తన లైఫ్ స్టైల్ ఏంటి అని తెలుసుకున్నాం. ఇప్పుడు సన ఎక్కడికి వెళ్తుంది, అక్కడ డ్యూటీలో ఏం చేయబోతుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే తనతో వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఇదే రోడ్ల మీద అందరూ చూస్తుండగా, అందరూ మీకు సెల్యూట్ చేస్తూ, స్వీట్లు తినిపిస్తూ, ఈ విధంగా నమస్కారాలు చెప్తూ ఎలా అనిపిస్తుంది అసలుకి? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతకుముందు అంటే బెగ్గింగ్కి వెళ్ళేటప్పుడు అందరూ విచిత్రంగా చూసేది, ఇప్పుడు ఒక విధంగా చూస్తున్నారు. అంటే ఒక సన ఆఫీసర్ ఇప్పుడు ఏం చెప్తారు? మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళందరూ కూడా బయటికి రావాలంటే అవమానపడుతూ ఉంటారు. మీరు వాళ్ళకి ఏం చెప్తారు సన? అంటే మా వల్ల మేడం ఏంటంటే అందరికీ మా ద్వారా ఇన్స్పిరేషన్ ఇద్దాం అన్నట్టు మేము పట్టుదలతో ఇప్పుడు జాబ్ చేస్తున్నాం మేడం. నెక్స్ట్ వాళ్ళకు కూడా మంచిగా సీఎం సార్ వాళ్ళకు కూడా కల్పించాలనేసి కోరుకుంటున్నాను సీఎం సార్కి. ప్రస్తుతం ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తూ ట్రాఫిక్ పోలీస్ అసిస్టెంట్ సనా మనతో ఉన్నారు. హలో, హాయ్ సనా. అంటే ఇప్పుడు మీరు వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తున్నారు, వాళ్ళకి జాగ్రత్తలు చెప్తున్నారు. వాహనదారుల రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే పబ్లిక్ నుంచి మీరు చాలా మాకు కేర్ చెప్తున్నారు, హెల్మెట్ వేసుకోమంటున్నారు, అండ్ ట్రిపుల్ రైడింగ్ వద్దంటున్నారు, మొబైల్ మాట్లాడొద్దు అంటున్నారు. చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లల్ని కూడా మేము అన్నీ చెప్తున్నాం మేడం. అంటే ఇప్పటి వరకు మీరు అంతా కూడా కంప్లీట్గా డిఫరెంట్ లైఫ్ ఉంది, ఇప్పుడు డిఫరెంట్ లైఫ్ ఉంది. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎక్కడ పుట్టారు, మీ పేరెంట్స్ ఎవరు? మా బ్యాక్గ్రౌండ్ అంటే మేడం నాది భద్రాచలం మేడం. భద్రాచలం డిస్టిక్, ఇప్పుడు ఓల్డ్ ఖమ్మం డిస్టిక్, ఇప్పుడు భద్రాచలం డిస్టిక్ న్యూ. మాది రామచంద్రునిపేట. మా ఫాదర్ నేమ్ వచ్చేసి లక్ష్మయ్య, మదర్ నేమ్ వచ్చేసి నాగమ్మ. అంటే ఏం చేస్తారు అమ్మ నాన్న, ఏం చేస్తారు? అక్క చెల్లెలు? అక్క చెల్లెలు అంటే మొత్తం 4 members, ఇంట్లో 4 members మేడం, సిస్టర్స్. ఓకే, వాళ్ళు ఏం చేస్తారు? అందరికి మ్యారీడ్. అంటే చిన్నప్పటి నుంచి మీరు పెరిగినటువంటి వాతావరణం కావచ్చు, మీరు చదువుకున్నటువంటి స్కూల్ కావచ్చు, అంటే ట్రాన్స్జెండర్స్ అంటే ఒక వివక్ష కొనసాగుతూనే ఉంది. ఎలాంటి అవమానాలు భరించారు మీరు? అవమానాలు అంటే చాలా భరించాను మేడం. స్కూల్ లైఫ్ నుండి మొత్తం అవమానాలే. అంటే మా తోటి విద్యార్థులు అండ్ మా సార్ వాళ్ళు కూడా అంటే సపోర్ట్ చేసేది, అట్లా అనొద్దు అంటే స్టూడెంట్కి వాళ్ళని అట్లా అనొద్దు,
వాళ్ళ పుట్టక ఇక మనం ఏం చేయలేము, అట్లా ఉంది వాళ్ళ ఫీలింగ్స్ అన్నట్టు మాకు కొంచెం సపోర్ట్ చేసేవాళ్ళు మా టీచర్స్ అంతే. అంటే మీకు లైఫ్లో ఎప్పుడైనా అనిపించిందా, అరే ఏంటి లైఫ్ మనకు అవసరమా, లైఫ్ వద్దు అని ఎప్పుడైనా అనిపించిందా? అనిపించింది మేడం, చాలాసార్లు అనిపించింది. ఎందుకంటే బయటకు వెళ్ళిన తర్వాత బెగ్గింగ్ చేసే టైంలలో ఏంది అసలు ఏంది ఇట్లా అడుక్కోవడం ఏంది, ఇంత స్టడీ చేసి ఇట్లా అడుక్కోవడం ఏంది, ఇట్లా బెగ్గింగ్ చేయడం ఏంది అని అనిపించేది. ఒక్కోసారి ఏడిచిన, ఇంత క్వాలిఫికేషన్ ఉంది, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది, ఇంత చదువు ఇంత స్టడీ చేసి ఈ బెగ్గింగ్ చేయడం ఏంది 5-10 రూపాయలు అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. నాలో నేను ఏడ్చుకున్నా, నాలో నేను ప్రశ్నించుకున్నాను. ఇక మా తలరాత ఇట్లే ఉంది అనుకున్నాం మేడం. కానీ గవర్నమెంటు, ఇప్పుడు వచ్చిన గవర్నమెంటు రేవంత్ రెడ్డి సార్ మాకైతే చాలా చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. మాకు ఈ ట్రాఫిక్ అసిస్టెంట్లు ఇచ్చి సార్కి చాలా చాలా రుణపైన ఉన్నాం మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళందరం. ఆడపిల్లలకు కావచ్చు, మగపిల్లలు, మేమంతా కూడా ఎవరైనా సరే ఒక లైఫ్ని ఎక్స్పెక్ట్ చేస్తాము. అంటే బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, అలా మీకు ఏమన్నా ప్లాన్స్ ఉండి సో అవి మిస్ అవుతున్నాను లైఫ్లో అని ఎప్పుడైనా అనిపించిందా? అట్లా అంటే ఇప్పుడు ఏం లేదు మేడం. లైఫ్ అంటే మనని ఇష్టపడి వచ్చే వాళ్ళంటే ఓకే మేడం. కేవలం మనీ గురించి వచ్చే వాళ్ళైతే నాట్. అంటే ఉంటుంది కదా ఎంతో కొంత, మనకి ఒక లైఫ్ పార్ట్నర్ ఉండాలి, ఉంటే చాలా మంచిది మేడం. ఉండాలనుకుంటాం కానీ మాకు పిల్లలు పుట్టరు కదా, అంటే అడాప్ట్ తీసుకుంటాం పిల్లల్ని అంతే, పెంచుకోవాలనుకుంటే. లేకపోతే మా సిస్టర్స్ వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళనే మా పిల్లలు అనుకొని చూసుకుంటాం. ఈ ఉద్యోగ అవకాశాన్ని ఉపయోగించుకుంటారా, మళ్ళీ లేదు అని మీ వృత్తులకి మీరు వెళ్ళిపోతామంటారు? లేదు మేడం, వినియోగించుకుంటాం, మంచిగా చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చే వాళ్ళకు, మా వాళ్ళకు కూడా మేము ఇన్స్పిరేషన్ అవ్వాలనేసి నేను తెలంగాణ ప్రభుత్వానికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణ ప్రభుత్వము, సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయము తెలంగాణలోని ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ట్రాఫిక్ అసిస్టెంట్గా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. వెంటనే ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఉద్యోగ భర్తీలు కూడా జరిగిపోయాయి. ప్రస్తుతం వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు. అసలు ఈ విధులు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడదాము. ప్రస్తుతం మనతో పాటు శ్రావణి అలియాస్ చిన్ని ఉన్నారు. హలో, హాయ్. ముందుగా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో అసలు ఎలా అనిపిస్తుంది ఈ అవకాశం మీకు రావడం? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం, చాలా బాగుంది. ఇవాళకి 6th డే, చాలా బాగుంది మేడం. అందరు రెస్పెక్ట్ ఇస్తున్నారు మాకు, చాలామంది అందరు వెహికల్స్ వచ్చిన వాళ్ళు కూడా కంగ్రాచులేషన్ కూడా చెప్తున్నారు ఆగి మరి. ఓ నైస్. అంటే ఒకప్పుడు ఇదే సిగ్నల్స్ వద్ద భిక్షాటన చేస్తూ పుట్టకుట్టి కోసం గడిపిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఇలా యూనిఫామ్లో ఉండి మీరు విధులు ఉద్యోగం చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం మేడం. ఒకప్పుడు ఇదే సిగ్నల్ దగ్గర అడుక్కుంటూ భిక్షాటన చేసుకుంటూ ఇప్పుడు ఇదే సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నాం అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మేడం. డ్యూటీ టైమింగ్స్ ఏంటి చిన్ని? మార్నింగ్ ఏ టైంకి వస్తారు, మళ్ళీ ఏ టైంకి వెళ్ళిపోతారు, ఎలా ఉంది అసలు ఇక్కడ? అంటే యాక్చువల్లీ మాకు 8 మేడం, 8 to 2. కానీ పిఎస్కి వచ్చేసి 7:45, 7:40కి రోల్ కాలింగ్ ఉంటుంది. రోల్ కాలింగ్ అటెండ్ కాగానే అక్కడ రిజిస్టర్లో సైన్ చేసేసి మేము మా పాయింట్కి వచ్చేస్తాం. మా పాయింట్ వచ్చేసి ఇక్కడ అది ఆలగడ్డ బాయి, చిలకలగూడ ఆలగడ్డ బాయి. 8 to 2కి వేరే సార్ వాళ్ళు వస్తారు. వాళ్ళు రాగానే వాళ్ళకి అన్ని ఒప్పచెప్పి మేము వెళ్ళిపోతాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి కీలక నిర్ణయము ట్రాన్స్జెండర్స్కి ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ట్రాన్స్జెండర్స్ ఎక్కడైతే ఏ సిగ్నల్ వద్ద అవమానపడ్డారో అదే సిగ్నల్ వద్ద గౌరవింపబడుతున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తమ విధులు నిర్వర్తించుకొని తిరిగి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటున్నాము. గతంలో ఏ ప్రభుత్వము మమ్మల్ని గుర్తించలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించింది. ప్రజాప్రభుత్వం అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వము ఈ ప్రజలతో మాకు సమాన అవకాశాలు కల్పించడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ట్రాన్స్జెండర్స్ చెప్తున్నారు. కెమెరామెన్ హుసేన్తో సుజాత, హైదరాబాద్.
For more videos like this, subscribe Big TV channel.